ఫ్రెండ్స్, మనతో వండుకుంటూనే మన లోపాలను సరిచేసే వాళ్ళే మన స్నేహితులు ఫ్రెండ్స్. మనతో వండుకుంటూ మన లోపాలని ఎదుట వాళ్ళకి అవకాశాలుగా మార్చుకునే వాళ్ళు స్నేహితులు కాదండి. మనకి ద్రోహం చేసే చాలా పెద్ద వాళ్ళకి ఏం పేరు పెడతారు అది మీ ఇష్టం. ఎందుకనంటే స్నేహం అనే ఈలోకి ప్రాణమైన ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్నేహం అనేది అదే ముసుగులో కుటుంబాలను కూల్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవసరం కోసం స్నేహాల పేరు చెప్పుకోవద్దు ఫ్రెండ్స్. ఒక అవసరం తీరాలంటే ఒక కుటుంబాన్ని అన్యాయం చేయకూడదు. ఒక అవసరం తీరాలంటే ఒక మనిషిని వాడుకొని వదిలేయకూడదు. అవసరం కోసం ఒక ఆడదాన్ని అన్యాయం చేసి, అవసరం కోసం ఒక మగవాడిని రోడ్డుకి లాగి, నీ సుఖం కోసం ఎదుటి వాళ్ళ కుటుంబానికి ఆడుకునే వాళ్ళని ఎప్పుడు స్నేహితులు అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ద్రోహులు అంటారు వాళ్ళని. నమ్మించి ద్రోహం చేసే వాళ్ళని ద్రోహులు అని పేర్లు పెడతారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీ చుట్టూ ఉండొచ్చు, మీతో ఉండొచ్చు. వాళ్ళు మీకు నిజం తెలియనంతగా మీకు స్నేహితులుగానే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మీకు తెలిసిన రోజు ద్రోహులుగా కనపడుతుంటారు. వేలెత్తి చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, కానీ మీరు మాత్రం వాళ్ళు గౌరవించారు కాబట్టి దూరం పెట్టగలుగుతారే కానీ దేశించలేరు. ఎందుకంటే వాళ్ళు మీరు అంతగా నమ్మమంటే వాళ్ళు మీకు అన్యాయం చేయగలుగుతారు. ఎదుటి వ్యక్తిని